వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీని కలవరపెడుతున్న జగన్ జెడ్ ఉద్యమం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఈ టైటిల్ గురించి మనం ఈరోజు అనాలిసిస్ కూడా చేయబోతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా తన పార్టీ విద్యార్థి సంఘాలతోని ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. నిజానికి వైఎస్ఆర్సీపీకి పర్టికులర్గా ఒక విద్యార్థి సంఘం అంటూ కూడా లేదు. ఏ పార్టీ అయినా పూర్తి స్థాయిలో ముందు పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ మీద, పార్టీ నిర్మాణం మీద ఫోకస్ పెడుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి పెద్ద మైనస్ ఏంటంటే సరైన నిర్మాణం ఆ పార్టీకి లేకపోవడమే, ఒక స్ట్రక్చర్ లేకపోవడమే. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక సెంటిమెంట్ బేస్ మీద ఏర్పడిన పార్టీ లైక్ టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ కేంద్రంగా, ఆ ఉద్యమ ఆకాంక్ష కేంద్రంగా ఎలా అయితే టీఆర్ఎస్ ఆవిర్భవించిందో, సేమ్ తన తండ్రి మరణం తర్వాత ఆ సెంటిమెంట్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భవించింది. సో బీఆర్ఎస్కి ఎలాగైతే ఆ పార్టీ పెట్టిన తర్వాత ఇతర పార్టీలో ఉన్న తెలంగాణ కోరే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగ వచ్చి ఆ పార్టీలో జాయిన్ అయ్యారో, సేమ్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇతర పార్టీలో ఉన్న వైఎస్ అనుచరులు, వైఎస్ అన్నాయిలో జగన్మోహన్ రెడ్డి మీద కన్సర్న్ ఉన్న వాళ్ళు చాలామంది ఇటువైపు మళ్ళారు. ఎక్కువగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్సీపీ వైపు ట్విల్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సాలిడ్ ఆ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేసింది. వేరేజ్ టీఆర్ఎస్కి కూడా అంతే. ఎందుకంటే ఇతర పార్టీలో, టీడీపీలో అట్లాంటి చోట ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంక్ అంతా కూడా మ్యాక్సిమం టీఆర్ఎస్ వైపే వెళ్ళింది. అలా ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీస్ ఆ రెండు కూడా. ఒక ఎమోషన్సే ఆ పార్టీని హఠాత్తుగా అధికారంలోకి తీసుకొస్తాయి, లేకపోతే నేలకేసి కొడతాయి. ఎందుకంటే ఆ ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీస్ అలాగే ఉంటాయి. కొద్దిగా ఒక్కసారిగా పొరపాటున ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీలు అసలు తట్టుకోలేవు, నిలబడలేవు కూడా. ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ, ఒక టీఆర్ఎస్ అందుకు నిదర్శనం అనమాట. జనాలకు ముఖం చూపించేందుకు కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు ఈరోజు ఇష్టపడట్లా ఆ ఓటమి నుంచి. కానీ 23 సీట్లకు తన పరిమితం చేసిన చంద్రబాబు నాయుడు అంతే రాక్ సాలిడ్గా నిలబడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని పార్టీలు తిరిగి వచ్చి అటు కాంగ్రెస్తో చేరిన ఆయన భవిష్యత్ అంతా అంధకారంలో ఉన్న సమయంలో లేచి నిలబడి సీఎం కాగలిగారు. అటు కాంగ్రెస్ పార్టీకి ఆ బేస్ ఉంది కాబట్టి. అలా స్ట్రక్చర్ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఇవన్నీ స్ట్రక్చరల్ బేస్గా నిర్మితమైన పార్టీలు. అటు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న నేతలు వెళ్ళిపోయినా బట్ క్యాడర్ మాత్రం ఆ పార్టీని అంటిపెట్టుకుని అలాగే ఉంటుంది. అంత సాలిడ్ పార్టీస్ అలాంటివి. కానీ వేరేజ్ ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చినట్లయితే ఒక స్ట్రక్చర్ లేదు. పర్టికులర్గా అన్ని పార్టీల్లో కార్మిక నాయకులకు ఒక యూనియనో, విద్యార్థి సంఘాలకు యూనియన్సో, లేకపోతే ఇట్లా రైతు విభాగాలు, మహిళా విభాగాలు ఇవన్నీ ఉంటాయి. వైఎస్ఆర్సీపీలో మనం చూస్తే మ్యాక్సిమం మనకు తెలిసింది ఏంటంటే మహిళా విభాగమే. అది కూడా స్టార్టింగ్లో కొల్లి నిర్మల ఉండేవాళ్ళు, ఆవిడని తీసేసి రోజాకి ఇచ్చారు ఆ పదవి. ఆ తర్వాత రోజులు, ఆ తర్వాత పోతులు సునీతకి ఇచ్చారు. అలా పెద్ద సంఘాలు, యూనియన్స్, లేకపోతే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో, సిఈసి కమిటీలో ఇట్లా ఉంటాయి వైఎస్ఆర్సీపీలో. అంతేగాని కింద స్థాయిలో స్ట్రక్చరల్ బేస్ మీద యూనియన్స్ వారీగా ఏర్పడిన సంఘాలు తక్కువ వైఎస్ఆర్సీపీలో. అలా విద్యార్థి సంఘం అయితే లేదు అసలు. పర్టికులర్లీ విద్యార్థి సంఘం లేదు వైఎస్ఆర్సీపీకి. ఏ పార్టీలో అయినా లైక్ బీజేపీలో ఒక ఏబీవీపీ లాగా, టీడీపీలో ఒకటి యూఎన్ఎస్ఎఫ్ లాగా ఒక విద్యార్థి విభాగం ఉంటే అది పార్టీని చాలా గ్రాస్ రూట్లోకి తీసుకెళ్తుంది. స్టూడెంట్స్ తరపున సమస్యలు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో కానీ చాలా అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి యూత్ వాళ్ళు చాలా ఈజీగా జనంలోకి తీసుకెళ్ళగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా అంశం మీద అయితే ఫోకస్ పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన 14 నుంచి 19 ఎన్నికల్లో ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద కేవలం స్టూడెంట్స్నే టార్గెట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికక్కడ కాలేజీల్లోనూ, చాలా చోట్ల ఫంక్షన్ హాల్స్లోనూ స్టూడెంట్స్తోనే ఆయన సభలు, సమావేశాలు పెట్టేవాళ్ళు. ముందుగా పీకే టీం వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఎవరెవరు మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి అనేది గైడ్ చేసి పెట్టేవాళ్ళు. సో ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి యూత్ని, పర్టికులర్లీ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్ళగలిగారు ఆ రోజు. అంటే ఆ యువత జగన్మోహన్ రెడ్డికి ఆ సమయంలో అట్రాక్ట్ కాగలిగారు. సో ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు అంగీకరించారను, సో కేంద్రం తనకు అవకాశం ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతాను, చాలా సెంటిమెంట్గా, చాలా ఎమోషన్గా స్టూడెంట్స్లో అంశాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు, మిగతా అంశాలన్నీ పక్కన పెట్టారు. అది వేరే విషయం అయినప్పటికీ సరే, అలాగైనా అంతమంది స్టూడెంట్స్ తన వైపు నిలబడ్డారు. మరి వాళ్ళని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్ని అంటే అప్పుడైనా విద్యార్థి విభాగాన్ని చాలా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉండింది తాను అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆయన అది కూడా ఫోకస్ పెట్టలేదు. ఎక్కడ కూడా అంత ఫోకస్ పెట్టే ప్రయత్నం కూడా చేయాల. ఎప్పుడో ఏదో అమ్మఒడి లాంటి కార్యక్రమాలకి స్టూడెంట్స్తో భేటీలు తప్ప పెద్దగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో అటాచ్మెంట్ అయితే లేదు. ఇక వేరేజ్ ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యారు.
పరిమితమైన ఏడాది ఉన్న తర్వాత తన పార్టీలో విద్యార్థి నేతలు ఉన్నారనే విషయం ఆయనకు గుర్తొచ్చింది. వాళ్ళందరినీ కలిసి ఒక సంఘంగా ఏర్పాటు చేద్దామన్న ఆలోచన చేశారు. అందుకే వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు చాలా సాలిడ్గా చాలామంది పాపం స్టూడెంట్స్ లెవెల్లోనే పనిచేసిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీలో పిఆర్ఓలుగా చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏనాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో భేటీ అయ్యి వాళ్ళ బాధలు కష్టాలు విన్న సందర్భం లేదు. ఇప్పుడు అవసరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళే సోషల్ మీడియాని చాలామంది స్వచ్ఛందంగా లీడ్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో. ఒక్క రూపాయి శాలరీ లేకుండా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని జెన్జెడ్ మూవ్మెంట్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంటే జెన్జెడ్ జనరేషన్ అంటే ఏదైతే పూర్తి స్థాయిలో టెక్నాలజీని అప్డేట్ చేసుకుని దాని మీదే పూర్తి స్థాయిలో తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని జెన్జెడ్ జనరేషన్ అని పిలుస్తూ ఉన్నాం. ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రావడం చాలామంది కొంతమందికి అయితే షాక్ ఇచ్చింది. ఆ మీటింగ్లో వీళ్ళనే టార్గెట్ చేస్తూ మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మీటింగ్ పెట్టుకుందాం, వాళ్ళని తమ వైపు తిప్పుకుందాం అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఎవరిచ్చారో కానీ ఈ ఐడియా మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఈ జనరేషన్ అంటే రేపు ఎలక్షన్ నాటికి నమోదవుతున్న ఓటర్లు, ఆ జెన్జెడ్ జనరేషన్ ఓటర్లు చాలామంది ఉన్నారు. అంటే ముందుగానే వాళ్ళని అలర్ట్ చేయడం ద్వారా వాళ్ళని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఒకటైతే, బట్ ఇప్పుడే ఈ స్థాయిలోనే వాళ్ళ మీద రాజకీయాలు రుద్దే ప్రయత్నం ఇంకోటి జరుగుతుంది అనేది చర్చ. గతంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎలాగ తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా ఈ ఇష్యూలో మాట్లాడే విధానం కానీ, వాళ్ళు డెలివర్ చేసే విధానం కానీ, వాళ్ళు ఇష్యూని టేకప్ చేసే విధానం కొంచెం అటు ఇటు అయినా మనకు నేపాల్లో ఏం జరిగిందో తెలుసు. ప్రభుత్వాలే కూలిపోయిన పరిస్థితి ఉంది జెన్జెడ్ ఉద్యమానికి. అలా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వాళ్ళతో మాట్లాడే క్రమంలో పార్టీని పటిష్టం చేయాలా, పార్టీ కోసం మీరు అనుబంధంగా నిలబడాలా అని చెప్పేది వేరు, జెన్జెడ్ ఉద్యమాన్ని ఆయన సోదాహరణంగా చెప్తున్న విషయం అయితే వేరు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి ఏమర్థమైంది, మరి ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళకి ఏమర్థమైందో కానీ మొత్తానికి ఈ మాట జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ఆ పార్టీ నేతలు ఉలిక్కి పడతా ఉన్నారు. యాక్చువల్ ఉలిక్కి పడాల్సింది టీడీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులకి. సో మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి నోటి వెంట జెన్జెడ్ జనరేషన్ గురించి మాటలు రావడం, వాళ్ళే టార్గెట్గా తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఆయన నిర్ణయించడం కొంతవరకు వైఎస్ఆర్సీపీ యాంగిల్లో మంచి పని అనుకోవాలి. బట్ దాన్ని సరైన దారిలో సరైన దిశలో తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఫోకస్ పెడతారనేదే ఇక్కడ అందరికీ వస్తున్న అనుమానం.